కాంగ్రెస్ పార్టీలో చేరారు భద్రాచలం బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు తెల్లం వెంకట్రావు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. తెల్లంతో పాటు భద్రాచలం నియోజకవర్గానికి చెందిన పలువురు బీఆర్ఎస్ ముఖ్య లీడర్లు కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. డాక్టర్ తెల్లం వెంకట్రావు చేరికతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10కి 10 సీట్లు కాంగ్రెస్ కూటమి వశమయ్యాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక్క భద్రాచలంలోనే బీఆర్ఎస్ గెలిచింది. మిగతా 8 చోట్ల కాంగ్రెస్ గెలవగా కొత్తగూడెంలో కాంగ్రెస్ మిత్రపక్షం సిపిఐ అభ్యర్థి కూనంనేని సాంబశివరావు విజయం సాధించారు. తాజాగా భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం చేరికతో జిల్లాలో అన్ని స్థానాలు కాంగ్రెస్ కూటమి వశమయ్యాయి. అసలు అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందే తెల్లం బీఆర్ఎస్ లో చేరారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి పొదెం వీరయ్యపై గెలిచారు తెల్లం. ముందు నుంచి డాక్టర్ వెంకట్రావు మంత్రి పొంగులేటి వర్గంలో కీలక నేతగా ఉన్నారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కదీర్ అందిస్తారు. కదీర్, ఈ రోజు తెల్లం వెంకట్రావు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. అతను మొదటి నుంచి కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుచరుడిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో మొన్న అసెంబ్లీ ఎన్నికలు జరిగే సమయంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి చేరారు. కాంగ్రెస్ లో టికెట్ రాదు, పొదెం వీరే అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి అతన్ని కాదని టికెట్ ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి అతను మళ్ళీ బీఆర్ఎస్ కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. బీఆర్ఎస్ నుంచి నిలబడి అతను పొదెం వీరయ్యపై గెలుపొందడం జరిగింది. అయితే ఇప్పటికే ఖమ్మం జిల్లాలో 8 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు, 1 సిపిఐ ఎమ్మెల్యే కూటమి ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే మొత్తం కాంగ్రెస్ కు 9 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్టు లెక్క. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ లో చేరికతో మొత్తం 10కి 10 క్లీన్ స్వీప్ అవడం జరిగింది. అయితే మొదటి నుంచి కూడా తెల్లం వెంకట్రావు ఎక్కడ కూడా బీఆర్ఎస్ సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు, ఎక్కడ బీఆర్ఎస్ కు సంబంధించిన నిరసనలో కూడా పాల్గొనడం లేదు. మొదటి నుంచి కూడా అతను కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లోనే యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు. యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయడంతో పాటుగా ఒక సంఘీభావంగా అనేక కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం జరుగుతుంది. మొన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు సంబంధించిన కార్యక్రమాన్ని భద్రాచలంలో ప్రారంభించడం జరిగింది. దాని తర్వాత ప్రజా దీవెన సభ పేరుతో మణుగూరులో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు, పార్టీ కార్యక్రమం అది. ఆ కార్యక్రమంలో కూడా తెల్లం వెంకట్రావు పాల్గొన్నారు. అయితే అంతేకాకుండా నిన్న తుక్కుగూడలో జరిగిన రాహుల్ గాంధీ ముఖ్య అతిథిగా వచ్చిన కార్యక్రమంలో కూడా ఆయన పాల్గొని షాక్ గురి చేశారు. ఈ నేపథ్యంలో అటు బీఆర్ఎస్ వర్గాలు కూడా ఎవరు ఖండించటం లేదు. దానికి సంబంధించి అతని కార్యక్రమాల్లో పాల్గొనడం పైన అభ్యంతరం కూడా వ్యక్తం చేయడం లేదు. అయితే ఈ రోజు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడుగా ఉన్న రేగా కాంతారావుతో మాట్లాడితే అతను చెప్పొచ్చేది ఏమంటే ఇప్పటికే తెల్లం వెంకట్రావు పైన ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఎలా వ్యవహరించాలి అనే అంశాలపైన లీగల్ ఒపీనియన్స్ తీసుకుంటున్నాం. కేటీఆర్ దృష్టిలో కూడా ఈ విషయాన్ని పెట్టాము. దీని తర్వాత ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపైన వారి అభిప్రాయం మేరకు చర్యలు తీసుకుంటాం. ఎవరైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ కలిసి తెల్లం వెంకట్రావు వ్యవహారశైలి పైన స్పీకర్ కూడా ఒక వినతి పత్రం ఇచ్చేందుకు సిద్ధమవుతా ఉన్నాం. అతని పైన అనర్హత వేటు వేయాలని చెప్పేసి స్పీకర్ ని కోరటం పట్ల తను పార్టీలో చర్చిస్తున్నట్టుగా రేఖా కాంతారావు కూడా చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించి కొంత క్యాడర్ కూడా నిన్న మొన్నటి వరకు కన్ఫ్యూజన్ లో ఉండే, అసలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నారా కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నారా అనేది చాలా కన్ఫ్యూజన్ గా ఉంది. అయితే అక్కడ పొదెం వీరయ్య అనుమతితోనే చేరిక జరగాలని చెప్పేసి అక్కడ ఒక బలంగా డిమాండ్ వినపడింది. అయితే పొదెం వీరయ్యకు కార్పొరేషన్ చైర్మన్ కూడా ప్రకటించారు. దాంతో అతని అసమ్మతి కూడా కాస్త సద్దుమణిగినట్టయింది. దాంతో తెల్లం వెంకట్రావుకు లైన్ క్లియర్ అయినట్టు తెలుస్తా ఉంది. మొదటి నుంచి కూడా అంటే పార్టీ కష్టకాలంలో పొదెం వీరయ్య కంటిన్యూ అవుతూ వచ్చారు. పార్టీ మారకుండా పార్టీని నమ్ముకొని ఉన్నారు కాబట్టి అతని అనుమతి ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి కాంగ్రెస్ అధిష్టానం కూడా భావించినట్టు తెలుస్తా ఉంది. ఏదేమైనా కానీ ఇవాటి నుంచి తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ పార్టీలో చేరి తాను కాంగ్రెస్ ఎమ్మెల్యే అని చెప్పేసి తేట తెల్లం చేయడం జరిగింది. శ్రవంతి.